నమస్తే అండి. నేను కేకే మిశ్రా. ఇప్పుడు మనం కారక్ సంబంధించినటువంటి ఒక చిన్న క్విజ్ లాగా చూడబోతున్నాం. రైట్. కారక్ లేక విభక్తి ప్రత్యయాలు తెలుగులోని వీటి గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటి యొక్క బేసిక్స్ని మీరు ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో దీన్ని రివైజ్ చేద్దాం. నోట్స్ కూడా దీన్ని మీకు గ్రూప్లో పంపించడం జరుగుతుంది. ठीक है. कारक शब्द का शाब्दिक अर्थ क्या है? కారక్ అంటే అర్థం ఏంటి? కారకము అంటే రెండు అర్థాలు వస్తాయండి. విభక్తి అంటే విభజించినది అని చెప్పుకుంటాం. కారక్ అంటే కలుపునది అని చెప్పుకుంటాం. రైట్. దాని మీనింగ్ ఒకళ్ళు చూస్తే करने वाला, क्रिया को पूरी तरह से करने में किसी की भूमिका निभाने वाला कारक है. ఆ పని జరిగేందుకు వాక్యంతో పాటు దాన్ని జోడించేదాన్ని కారకము అంటాం. संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के दूसरे शब्दों से पता चले उसे क्या कहते हैं? संज्ञा या सर्वनाम ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది कारक. इसे कारक ఎందుకంటే సంజ్ఞా या सर्वनाम ही कर्ता होता है వాక్యలో जनरलगा. కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ है. कारकों का रूप प्रकट करने के लिए उनके साथ लगने वाला शब्द चिन्हों को क्या कहते हैं? శబ్ద చిహ్నాలను ఏమంటాము? విభక్తి యా పర్సర్గ్ ఏమంటామండి? విభక్తి या परसर्ग कहते हैं. कर्ता कारक का विभक्ति चिन्ह क्या है? कर्ता कारक తెలుగులో ప్రథమ విభక్తి. దానిని ఏమంటారు? कर्ता कारकम ने. दूसरा है कर्म कारक द्वितीय विभक्ति. ఇది को. करण कारक से లేక కొన్ని చోట్ల ద్వారా కూడా వస్తుంది. జనరల్గా సే చూస్తాం. సంప్రదాన్ कारक के लिए को రెండు వస్తాయి గమనించండి. అపాదాన్ कारक విడదీయడాన్ని సూచిస్తుంది. సే విడదీయడాన్ని. అల్గావ్ సే. అప్ పేర్లోనే ఉంది. సంప్రదాన్ కలపటం, అపాదాన్ విడగొట్టడం. సంప్రదించడం అంటే ఏంటి? కలిసి కూర్చుని చేసేది సంప్రదించడం. కాబట్టి సంప్రదాన్ కారక్ అనేది కలుపుతుంది. అప్ అంటే ఏంటి? విడదీయడం. అప్ ప్లస్ ఆదాన్ విడదీయునది అని అర్థంలో వస్తుందండి. తర్వాత సంబంధకారక పేర్లోనే ఉంది. సంబంధాన్ని చెప్తుంది. షష్ఠీ తత్పురుష తెలుగులోనైతే యొక్క, అదే హిందీలో ఏమొస్తాయండి? కా కే కీ. కా కే కీ. రైట్. అధి. అధి అంటే ఏంటి? పైన. అధికారి అంటే ఏంటి? మనకన్నా పైన ఉండేవాడు. అధికరణ కారక్. అధికరణ కారక్ ఏమొస్తుంది? మే పర్. మే పర్ మీద, పైన. సంబోధన కారక్. సంబోధన తెలుగులోనైతే ఓ, ఓయి, ఓరి, ఓసి. అదే హిందీలో అయితే హే, అరే, అహో, అజీ మొదలగునవి వస్తాయి. క్రియాకే కర్నే వాలే కో కౌన్ సా కారక్ కహతే हैं? దీని ఆన్సర్ కర్త కారక్. ఎవరు చేస్తారు? కర్త. పని చేసేవాడిని కర్త కారకంతో సూచిస్తాం. మీరు గుర్తుంచుకోండి. వాక్యంలో చాలామందికి డౌట్ వస్తుంది. కర్తని కర్మని గుర్తించే సమయంలో పని జరుగుతున్నది ఎవరి వల్ల అనేది గుర్తుంచుకోండి. कर्ता कारक के साथ ने परसर्ग का प्रयोग किस काल में सकर्मक क्रिया होने पर किया जाता है? సింపుల్గా కాల్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం. भूतकाल की सकर्मक क्रिया होने पर. राइट. चलते हैं. किस काल में कर्ता कारक के साथ परसर्ग का प्रयोग नहीं होता అంటే ఏమంటున్నాడు? సింపుల్గా కర్తతో పాటు నే ఎప్పుడు రాదు అంటున్నాడు. ఏ కాలంలో రాదు? వర్తమాన్ और भविष्य काल में. जिस वस्तु पर क्रिया का फल पड़ता है संज्ञा के उस रूप को क्या कहते हैं? చూసుకుంటా అండి. సకర్మక క్రియ, అకర్మక క్రియ చెప్పినప్పుడు చెప్పుకుంటాం. దాని కర్త యొక్క పనిచేస్తున్న పని యొక్క ఫలితం కర్మ మీద పెడితే అది సకర్మకము లేకపోతే అకర్మకము అని అంటున్నాం కదా. సో ఈ విధంగా ఈ దేని మీద అయితే కర్త యొక్క పని యొక్క ప్రభావం పడుతుందో దాన్ని ఏమంటారు? అర్థమైపోయి ఉంటుంది మీకు. ఆన్సర్ ఏంటది? కర్మ. ఏంటది? కర్మ. ठीक है. संज्ञा के जिस रूप से क्रिया के साधन का बोध हो, దేని చేత సాధనము లేక ఉపకరణము. కరణము. కరము అంటే చెయ్యి, కరణము అంటే చేతులు, ఉపకరణము అంటే సెకండ్ హ్యాండ్ అంటే రెండవ చేయి లాంటిది, చేతికి ఎక్స్టెన్షన్ లాంటిది. దాన్ని ఏమంటామమ్మా? करण कारक. क्या कहते हैं इसको? करण कारक. राम ने रावण को बाण से मारा. बाण से में कौन सा कारक है? ఇక్కడ చూడండి. करण कारक. ఏంటిది? करण कारक. संप्रदान का अर्थ क्या है? संप्रदान. संप्रदान అంటే ఇందాక చెప్పాం కలపటం, देना ఇవ్వటం. जिसे कुछ दिया जाए या जिसके लिए कुछ किया जाए उसका बोध कराने वाले संज्ञा का रूप को क्या कहते हैं? ఎవరికైతే ఏమైనా ఇస్తామో లేదా ఎవరి కొరకైతే పని చేస్తున్నాము దాన్ని ఏమంటాము? సో క్యా कहते हैं? संप्रदान कारक कहते हैं.
మోహన్ బ్రాహ్మణ్ को दान देता है इसमें ब्राह्मण को कौन सा कारक है అన్నాడు. ఆన్సర్ ఏమవుతుందండి? సంప్రదాన్ कारक. संप्रदान कारक. संज्ञा के जिस रूप से अलगाव सेपरेशन వస్తుందో దాన్ని कौन सा कारक होता है అన్నాడు. దీని ఆన్సర్ ఏమవుతుంది? అపాదాన్ कारक. कौन सा कारक है? अपादान कारक. वृक्ष से पत्ते गिरते हैं. इस वाक्य में वृक्ष से कौन सा कारक है? చెట్టు నుండి ఆకు పడుతోంది అంటే చెట్టు నుంచి ఆకు విడిపోతుంది కాబట్టి ఇవి విడిపోవడం కాబట్టి ఏ కారక్ అవుతుంది మీకు ఇది? అపాదాన్ कारक. डरने के भाव में किस कारक का प्रयोग होता है? जैसे चोर पुलिस से डरता है. దొంగ పోలీస్ అంటే భయపడతాడు అంటే ఇది కూడా అపాదాన్ నుంచే వస్తుంది. చూడండి భావన. तुलना करने के भाव में किस कारक का प्रयोग होता है? तुलना कंपैरिजन. राकेश रूपेश से चतुर है. कंटे वస్తే ఏంటది? अपादान कारक. संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य की दूसरी संज्ञा से प्रकट हो, ఒక సంజ్ఞని వేరే సంజ్ఞతో కలుపుతున్నట్లయితే దాన్ని ఏమంటారండి? సంబంధాన్ని చెప్తున్నది ఏమవుతుంది? संबंध कारक. किस कारक की विभक्तियां का के की संज्ञा के लिंग अनुसार वचन अनुसार बदलती हैं అంటే దీని ఆన్సర్ కూడా మీకు తెలుసు. संबंध कारक. అధికరణ का अर्थ क्या है? ఇందాక చెప్పుకున్న అధికరణ అంటే ఏంటి? ఆధార్య ఆశ్రయ. దేని మీద దేనిలో. ఆధారము దేని మీద, ఆశ్రయము దేనిలో. ठीक है. संज्ञा या सर्वनाम के जिस रूप से क्रिया का आधार स्थान समय अवसर आदि का बोध हो उसे क्या कहते हैं? स्थान समय अवसर आदि का बोध हो उसे क्या कहते हैं? దాన్ని ఏమంటారండి? అధికరణ कारक. मेज पर पुस्तक रखी थी. इसमें मेज पर మీద పైన ఏమవుతుంది? దీని యొక్క కారకం अधिकरण कारक. शब्द के जिस रूप से किसी को संबोधित किया जाए, संबोधन पुकारा जाए तो उसे क्या कहते हैं? संबोधना. దేనిలో వస్తుంది? संबोधना कारक. ठीक है, राइट. तो यहाँ तक